నువ్వు ఎంత తక్కువ శృంగారం చేస్తే అంత ఎక్కువ. మన జీవితంలో మనం కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. జాగ్రత్త. నీతిగా బ్రతికేవాడికి నిందలు ఎక్కువ. బాధ్యతగా బ్రతికే వాళ్ళకి బాధలు కూడా ఎక్కువే ఈ లోకంలో. నీకు కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉంటే చాలు. బాధపడే 100 రోజుల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. అర్థమైందా? నువ్వు గాయం గురించి కాదు ఆలోచించాల్సింది. దాని నుంచి ఎలా కోలుకోవాలో ఆలోచించు. పడిపోవడం గురించి కాదు ఆలోచించాల్సింది. ఎలా నిలబడాలో అని ఆలోచించు. అర్థమైంది కదా? నోరు లేని మేకల్ని బలిస్తారు, కానీ సింహాన్ని కాదు అని నువ్వు తెలుసుకో. కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించు. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెబుతారు. గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకుంటే ఓడిన వాళ్లతో అనుభవాలు చెప్పుకోవడం చాలా మంచిది. అర్థమైందా? పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ రారు అని గ్రహించు. వేసే ప్రతి అడుగు ఆలోచించే వెయ్యి. మంచి జరుగుతుంది. నువ్వు ఒక నిర్ణయం అనేది తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే అని తెలుసుకో. విరిగిన పాలతో చేసిన పదార్థానికి విలువ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నలిగిన మనసుతో చేసిన ఆలోచనలకి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. చావు బ్రతుకులు ఎక్కడో ఉండవని తెలుసుకో. ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది, భయంలోనే చావు ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. నీ లక్ష్యం అనేది మంచిదైతే సరిపోదు, నువ్వు నడిచే మార్గం కూడా మంచిదై ఉండాలి. అర్థమైందా? మీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. మీలో ధైర్యం లేనిదే ఏ సమస్య కూడా పోదు అని గుర్తుపెట్టుకో. నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. నీకు కష్టం ఉంటే దూది కూడా భారంగా బరువుగా అనిపిస్తుంది. అర్థమైందా? నీ విలువ ఎవరికైతే అర్థం కాదో వాళ్ళని అస్సలు పట్టించుకోకు. ఎవరైతే నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని పొరపాటున కూడా అశ్రద్ధ చేయకు. కుదిరితే పరిగెత్తండి, లేదా నిదానంగా నడవండి. అదీ చేత కాకపోతే పాకుతూ పోండి. అంతేకాని ఒకే చోట కదలకుండా అస్సలు ఉండకండి. అర్థమైందా? పంటే కాదు, కొందరి పాపాలు కూడా పండుతాయి. కాకపోతే కొన్నాళ్ళు ఎదురు చూడాలి అంతే. పంటని రైతు పండిస్తే పాపాన్ని ఆ భగవంతుడు పండిస్తాడు అని గుర్తుంచుకో. ఏం మాట్లాడాలో తెలిసినవాడు, ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడే వివేకవంతుడు. గుర్తుంచుకోండి. ఇష్టం, కోరిక అనేవి మిమ్మల్ని బానిసలుగా మారుస్తాయి. ఓపిక, ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా సరే మహారాజులా చేస్తాయి. నీ మనసుని నువ్వు అదుపు చేసుకోకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది అని గుర్తుపెట్టుకో. నిన్ను ఎవరో ఎగతాళి చేశారు అని మీ జీవితం అక్కడితో ఆగిపోకూడదు. ఎగతాళి చేసినవాడు ఏడ్చే విధంగా ఉండాలి. అది జీవితం అంటే. నువ్వు రోడ్డు మీద రాయిలా ఉండకు. ఎవరో ఒకరు చిన్న పిల్లాడైనా సరే తన్నేస్తాడు. ఊరి చివరైనా సరే పెద్ద కొండలా ఉండు. తాకడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తారు. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, మాటల్లో చెప్పేది అస్సలు కాదు. చేతల్లో మరియు నీ నడకలో మాత్రమే చూపగలమని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగచ్చు. కానీ నువ్వు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఆపలేదు అని తెలుసుకో. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకుంటే ఏ బంధము కూడా నీకు తోడు ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని అనుమానించే వాళ్ళని మీ దగ్గరికి అస్సలు రానివ్వకండి. మిమ్మల్ని అవమానించే వాళ్ళ దగ్గరకు మీరు అస్సలు వెళ్ళకండి. అర్థమైందా? నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో వ్యక్తికి వెలుగును చూపించేదిగా ఉండాలే కానీ చీకట్లోకి నెట్టేసేదిగా అస్సలు ఉండకూడదు. ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడూ పూర్తిగా ముక్కుసూటిగా అస్సలు ఉండకండి. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కానీ వంగిపోయే చెట్లు కాదని గుర్తుంచుకో.
ఏ వ్యక్తికైనా సరే డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి ఒక మనిషి ఇచ్చే నమ్మకం ఎంతో గొప్పది, 1000 రెట్లు విలువైనది. ఏదో ఒకనాడు తెగిపోతుంది అని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాన్ని పెంచుకుంటే అదే మనిషికి ఉండే పెద్ద బలహీనత. నువ్వు తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే నీ బానిసత్వం అవుతుంది. అర్హత లేని వాడికి నువ్వు గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా మీ కొడుకుని, బంధాల విలువ తెలియకుండా మీ కూతురిని ఎంత పెంచినా కూడా అది దండగే అవుతుంది అని తెలుసుకో. మీ బలం ఉపయోగించి ఎదుటి వాళ్ళ మీద గెలవడం చాలా సులభం, కానీ మీ గుణం ఉపయోగించి మనసు గెలవడం చాలా కష్టం. అర్థమైంది కదా? అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసే ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీని చేస్తేనే కదా ధైర్యం అనేది నీకు ఒక మంచి దారి చూపుతుంది. ఈ రోజుల్లో తప్పు చేయడానికి ఎవ్వరూ కూడా అస్సలు భయపడడం లేదు. చేసిన తప్పు బయట పడకుండా ఉండడం కోసం మాత్రమే అందరూ అనుక్షణం భయపడుతున్నారు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన, ఈ 2 విషయాలు మీరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలియజేస్తాయి. తలరాతను ఎప్పుడూ కూడా అస్సలు నిందించకండి. ఒక కష్టం అనేది నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసం నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే నిలువునా విరిగిపోతాయి. మీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ కూడా మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు అని గుర్తుపెట్టుకోండి. ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ కూడా వృధా కాదు. ఓర్పుగా పనిచేసి చూడు, నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీకు దొరుకుతుంది. ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడమే నువ్వు పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ కూడా నీకు మిగలరు. ఎవరిని అస్సలు తప్పు పట్టకు. ఎవరి పరిస్థితులు వాళ్ళవి. అందరూ ఒకేలా ఎలా ఉంటారు చెప్పు? నువ్వు ఎంత తక్కువ శృంగారం చేస్తే అంత ఎక్కువ శక్తిని నీ లోపల పోగు చేసుకోగలవు. ఇది వైజ్ఞానికంగా నిరూపించబడింది. అర్థమైంది కదా? జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ కూడా చింతించకండి. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు మీకు అనుభవాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఇవ్వాలి అనుకున్నది లేని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే నీ దగ్గర అడుక్కునేంత పేదవాడు కాదు ఆ భగవంతుడు. లేని వాళ్ళకిస్తే ఆ భగవంతుడికి ఇచ్చినట్లే. మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం అనేది మీ వెంట నవ్వుతూ మీ వెనకాలే పరిగెడుతుంది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.